అరే ఓ వైపు ప్రజలు లగచర్లలో అంత ఇష్యూ నడిస్తే ఏ ఊయు జాగరాదే పిల్లలకి ఇంత పోనీ చేస్తే అది ఇక్కడికి పోతే ఒక్క ఓయూ చేసి రాలే. పోనీ హైడ్రా అని చెప్పేసి వాళ్ళు ఇల్లు కూడా కొడుతుంటే ఎక్కడ 29 జీవో మీద అరే ఓయూ ఇంకా చేసి. నిరుద్యోగులు ఒకవైపు అశోక్ నగర్ లో అర్ధరాత్రులు పడితే ఓయి జాక్ ఉమ్. అల్లు అర్జున్ ఇంటికి పోయి ఆ పూల కుండలు ఓయి జాక్ ఎక్కడ ఓయి జాక్ అన్న మీకు తెలియదు ఓయి జాక్ నాకు తెలియదు నేను చాలా మంది నేను ఈ బ్యాచ్ ఎవరు అందులో ఎవరో ఒకరు ఉండొచ్చు అన్న ఓయూ స్టూడెంట్ ఓయూ జాక్ అని పెట్టుకొని ఇది చేసిండ్రు. అంటే ఏం లేదన్న వీళ్ళు కొంతమంది మెయింటైన్ చేస్తుండ్రు ఇప్పుడు కొత్తగా ఎంపీలు అయిన వాళ్ళు కొత్త బిచ్చగాళ్ళు వాళ్ళు చెప్పి పోయి పంపి చేపించారు అన్న. ఏది ఏమైనప్పటికీ నేను ఎప్పుడు బ్యాలెన్స్ గా మాట్లాడతాను. నేను పూర్తిగా అల్లు అర్జున్ తప్పులైతే చూపించిన ప్లస్ అల్లు అర్జున్ ఈజ్ ఆల్సో ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆయన పిల్లలకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఆయన పిల్లల మీద ఆయన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసే హక్కు మనకి ఎవరికి లేదు. అట్లాని రేవతి కుటుంబానికి న్యాయం చేయాల్సిన అంటే ఎక్కడ మిస్ క్యాల్కులేషన్ ఏంటంటే ప్రభుత్వం హోంశాఖ వాళ్ళ వృత్తిపరంగా చేయాల్సిన బాధ్యతలు కర్తవ్యము సక్రమైన సమయంలో చేయనందున ఈరోజు ఈ సమస్యలన్నీ వచ్చినాయి. రైట్ అన్న మీరేమి ఇట్లా అంటారు జాతీయ పార్టీలల్లో ఒక 13వ నెల ఆల్మోస్ట్ కనీసం ఒక్కొక్కదానికి మంత్రి పదవులు కూడా ఇవ్వలేని స్థాయిలో ఎందుకు దిగజారింది కాంగ్రెస్ పార్టీ? అయితే కనీసం మంత్రివర్గ విస్తరణ చేయడానికి కూడా ఇలా ఎవరో ఏమంటారు అపాయింట్మెంట్ చేయడం ఏంది, ఎవరో చేయడం ఏంది? అయితే ఈయన పట్టుకపోయిన పేర్లు మొత్తం ఒకటే సామాజిక వర్గాన్ని పట్టుకపోయినవి ఉన్నాయి. ఓకే వాళ్ళు ఏ రోజు కూడా గత ప్రభుత్వం పైన ప్రశ్నించింది లేదు. ఓ యుద్ధం వాళ్ళతో సోపత చేసిండ్రు. ఆడ సోపత చేసింది ఇవాళ ఫస్ట్ గవర్నమెంట్కి తెలియదు కానీ మొట్టమొదటి అయ్యో వీళ్ళు మన తెలంగాణ పోనీ ఓ పని చేపిద్దాం, వీడు మన తెలంగాణ వీనికో మైనింగ్ ఇద్దాం, వీడు మన తెలంగాణ వీనికో వర్క్ ఇద్దాం అని చెప్పేసి కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా ఇచ్చిండ్రు. కానీ అధికారంలోకి వస్తే వీళ్ళు రాక్షసులు అవుతారన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈరోజు చాలా మందిని ఒరిజినల్ ఏది ఏమైనప్పటికీ మీరు అదే మేలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు చేసిన తెలంగాణ కొట్టాడ చేసిన కొంత పుణ్యం ఉండేది. మీరు మొత్తం దొంగల సర్దు కట్టిండ్రు. ఏ దొంగల సర్ది కట్టిండ్రు? కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గర ఉండే పని చేసుకుని వీళ్ళే. మీకు రాజశేఖర్ రెడ్డికి మేము మీ సుట్టపొల్లమని చేసుకునే, రోషయ్య దగ్గర చేసుకునే అసొంటోని మీరెట్లా నమ్మిండ్రు? ఈరోజు మిమ్మల్ని ఏలెత్తి చూపించి మీ గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చినంటే వీళ్ళు ఎక్కడికి ఉన్నారు? వీళ్ళ భాష కానీ వీళ్ళ లాంగ్వేజ్ కానీ అన్న ఎవ్వడు కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇవాళకి నేను ఒక మంత్రి ఎక్సెప్ట్ ఒక దామోదర్ రాయనరసింహన్ తప్ప రివ్యూ మీటింగ్లు పెడుతున్న మంత్రులు నేను ఎవరిని చూడలే. పొంగులేటికి మంత్రి రాదు, నా లెక్కేంది, నా భూమి ఏంది, ఈ భూమిలో నాకెంత, ఆ భూమి నాకెంత, ఏ భూములు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి అని ఆయన రివ్యూ మీటింగ్లు ఆయన పెట్టాడు. రివ్యూ మీటింగ్లు సీతక్క పెట్టది. రివ్యూ మీటింగ్ అసలు రివ్యూ మీటింగ్ అంటే ఏంది డిపార్ట్మెంట్ ఇవాళ వాళ్ళకి తెలియదు అన్న. నేను నా స్థాయిలో నేను ఇది పెట్టి అసలు మొత్తం ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అసలు ఏంది ఉన్నాయి, ప్రభుత్వానికి వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మనం ఒక సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను మొత్తము ప్రభుత్వాలు అన్ని పనిచేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 2,67,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చిన. 2 లక్షల పోస్టులు నింపుతామనే కదా ప్రియాంక గాంధీతో చెప్పించే కదా. నేను కేసు పెడతాను వదలా. ప్రియాంక గాంధీ గారితో 4,000 రూపాయలు ప్రతి నెల ఇప్పిస్తా అన్నారు. ప్రియాంక గాంధీ అన్నది మాట నేను కేసు పెడతా ఆమె మీద. 2 లక్షల పోస్టులు సంవత్సరంలో ఖాళీలు నింపుతామన్నారు. ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నా నా దగ్గర మొత్తం డేటా ఉంది. ఈ రెండింటి మీద ఆమె మీద కేసులు పెడతాను. నేను ఎవరిని వదిలే రకం కాదు. అయితే ఇవాళ ఎన్ని మోసాలు చేసి ఇన్ని దగా చేసి ఇంత చేసి ఒక దానిపై ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏమైనా ఇవాళ క్యాబినెట్ ఎవరు చేస్తానా? క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్ అన్నతమ్ముళ్ళు. అర్థమైందానా? ఇవాళ ల్యాండ్ రెవెన్యూ వాళ్ళే, హైడ్రా మంత్రి వాళ్ళే, హైడ్రా ఇది వాళ్ళే. నేను ఇంకా ముందు చెప్తే ఏమేమి జరుగుతున్నాయో. ఈరోజు కలెక్టర్ పరామర్శించని పోతే కలెక్టర్ రిసీవ్ చేసుకోనికి వస్తాడు వికారాబాద్లో. అన్నాను కలెక్టర్ను పరామర్శించడానికి ఈయన పోతాడు. మరి దెబ్బలు తిన్న కలెక్టర్ బయటకు వచ్చి ఈ క్యాబినెట్ మంత్రిని రిసీవ్ చేసుకొని తీసుకో. ఈయన క్యాబినెటే. అదే ఇవాళ అన్న తమ్ములు క్యాబినెట్ అయిపోయారు. ఇవాళ ఎట్లా తయారు అంటే ఆ కుటుంబం గతంలో అనేది కుటుంబ పాలన అయిపోయిందని. అవునా? ఈరోజు అది ఆ మార్పు కోసమే కదా అన్న. ఈరోజు అన్నా నేను ఎలక్షన్ 30 తారీఖు ఎలక్షన్ అయితే 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టిన. పుసుక్కున్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారని చేయొద్దని నేను కౌంటింగ్ కాకముందే నేను ప్రెస్ మీట్ పెట్టి నేను బాజాప్తా చెప్పిన.
అక్కడికి వెళ్ళి పెట్టుకుండు వాస్తవానికి కూడా అన్న ఈరోజు ఎసొంటి ఎందుకంటే ఈ తెలంగాణకి ఎసొంటి నాయకత్వం కావాలో అసొంటి నాయకత్వం ఇప్పించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిపోయింది. మరి ఎట్లా దాని నష్ట నివారణ చర్య? నష్ట నివారణ చర్య 100% అన్న. ఈరోజు ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది. పబ్లిక్ చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. ప్రజలు అసలు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఒక ప్రజల పైసలతోని నడిచే అసెంబ్లీలో అంతసేపు చర్చను డైవర్ట్ చేసి ఇంకా ముందు ముందన్న చాలా నాకు తెలిసి రాష్ట్రంలో చాలా పొలిటికల్ చేంజెస్ చాలా ఉంటాయి. పొలిటికల్ ఒకటి చేంజెస్ మర్చిపో ఒకటి చెప్పండి, మళ్ళీ అది జరిగినప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేసుకుంటా. నేను మీకు ఆఫ్ ద రికార్డ్ చెప్తా. అందరికీ చెప్తారు, అందరికీ చెప్తే ప్రజలు కూడా కొంచెం హైలైట్ అవుతారు కదా. లేదు చెప్తా. అది మీకు చెప్తా. ఎందుకంటే అది పెద్ద అంశము, ప్రజలకు అలర్ట్గా ఉండాల్సిన ఉంది. కానీ ఏఐసిసికి మాత్రము వీళ్ళు ఏఐసిసి అంటే ఇప్పుడు ముట్టినే తీసుకున్న కాడికి తీసుకున్నారు. ఇవాళ మాత్రం ఇంకా నష్టపోయి ఇవాళ తెలంగాణకు రాలేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. అదేందా లాస్ట్కి ఏ కాడికి వచ్చినాయంటే 8,50,000 ఓట్లు ఐడి కార్డు. నేను దేశద్రోహం పేరు కేసు పెట్టా. మంది 18 ఏళ్ళకెళ్ళి 35 ఏళ్ళ మధ్యలో ఉన్న ఓటర్ ఐడి కార్డు మొత్తం డౌన్లోడ్ చేసుకుంటూ యూత్ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మున్సిపాలిటీ ఓటు వాళ్ళ ఎలక్షన్స్ కోసం చాలా సీరియస్ అంశం. మొన్న అయింది కదా, గెలిచింది కదా మన ఆయన పేరు శివచరణ్ రెడ్డి గెలిచింది కదా. అవి గెలిచింది కదా. ఇగో అన్న ఒక దొరికింది. ఇక ఇది ఉంది కదా అన్న, ఈ ఓటు ఉంది కదా. ఇవి 8,50,000 ఓట్లు మంది వేరే ఓట్లు. ఇక ఈ నంబర్ వేరే ఉంది అన్న. ఈ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ వేరే ఉంది. ఈ ఫోటో మాత్రం ఫోటో పేరు వీళ్ళు మార్చుకుంటారు. మార్చుకొని మార్ఫింగ్ చేస్తారు. మార్ఫింగ్ అట్లా 8,50,000 ఓట్లు చేయను. నేను ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇది కోర్టులో కూడా పిల్లేస్తున్నా. ఇది కేరళలో అయింది ఆల్రెడీ. కేరళలో అరెస్ట్లు అయినాయి. ఇది దేశద్రోహం అన్న. ఇప్పుడు రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్లో 8,50,000 18కి వెళ్ళి ఇది ఆగస్టు సెప్టెంబర్లో ఇవి మొత్తం డౌన్లోడ్ అయినాయి. ఈ సేవ మీ సేవలల్లా డౌన్లోడ్ ఆయన వేస్తాడు పోయి ఓటు అన్నా. వీడే వేస్తాడు. మరి ఇంట్లో ఫోటో ఎవరు ఉంటే వాడే వేస్తాడు. కాదు నువ్వు చూడు ఫోటో దగ్గరికి వెళ్ళి నీ ఆధార్ కార్డు ఆ ఫోటో పెట్టి చూడు. అవును, పైన ఒక నెంబర్ ఉంటుంది, యూనిక్ అది నెంబరు. ఆ నంబర్ ఒకటి ఉంటుంది. పెద్ద స్కామ్ అవుతుంది కదన్న ఇది. చాలా పెద్ద స్కామ్ అన్న, మామూలు స్కామ్ కాదు. మామూలు స్కామ్ కాదు. ఇది ఏ సైట్ నుంచి తీసిన ఇది ఎక్కడ నుంచి తీసుకున్నది? నేను తీసిన, అది మన బిజినెస్ సీక్రెట్ ఉంటుంది కదా. ఓకే, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. ఫోటోలు మాత్రం వేరు. ఇగో ఇవన్నీ మార్పింగ్ అయినాయి అన్న. ఈ తోటి ఏం చేస్తారన్న మరి? ఏది వాళ్ళు దొంగోట్లు వేసుకొని పార్టీకి సంబంధం లేని వాళ్ళు లీడర్లు అయినరన్న. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పనిచేయనోడు పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వీళ్ళ దానికి చేసినప్పుడు యూత్ కాంగ్రెస్ అయినరు. కానీ దానివల్ల ఈరోజు ఎంత నష్టం జరిగింది అనుకుంటున్నావు ఇంట్లో? దానివల్ల ఈరోజు ఎంత పెద్ద నష్టం జరిగింది అనుకున్నావు? ఓటు మార్పింగ్ అంటే మామూలు విషయం కాదు కదా. మళ్ళీ ఇంట్లో ఎవరున్నారు ఈ కేసులో? నేను మీకు ఒకటే నిమిషాలు ఫోటోలు కూడా చూపెడతాను. 2005లో పుట్టిండే పోరడు వీని ఫోటో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 18 ఏళ్ళే. 2005 బాన్ పిల్లోడు. 5 బాన్ వానికి ఎంత ఉంటుంది అన్న? ఏజ్ ఎంత ఉండాలి మనకి? 2005, 2015, 10 years, 2025, 20 years, 19 years. 19 years. అదే అన్న 2006 కూడా ఉంది.